నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం చూసాం రీసెంట్గానే ఏదైతే తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం కొత్తది ఆవిష్కరించబడింది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణ తల్లి కాదు కేవలం కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ పార్టీ అటు వాదిస్తుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అది ఏదైతే గతంలో ఉన్నది రాచరిక పోకడలతో ఉన్నది ప్రస్తుతం మేము అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ తల్లి పెట్టినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది ఏదైతే దీనికి గతంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఈ విగ్రహం నడుస్తుంది ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ విగ్రహం రీసెంట్గా సెక్రటరియట్లో ఆవిష్కరించింది మనం వీటి గురించి పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాం ఏంటి ఈ రెండిట్లో ఏది బెటర్ ఉంది ఏది పెడితే బాగుంటుంది నిజంగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం సబబేనా లేకుంటే తప్ప అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం అన్న ఏం పేరే చంద్ర ఇది చూసినావు ఇవేంటి తెలుసా చూసిన ఇదేంటి ఇదేమో పాత తెలంగాణ తల్లి ఇది కొత్త తెలంగాణ తల్లి ఏది బాగుందంటావు తెలంగాణ తల్లి బాగున్నది కదా ఏది పాతదా కొత్తదా ఇది ఈ పాతది ఇది పాతది పాతది బాగుందా కొత్తది బాగుందా పాతదే బాగుంది కదా ఎందుకు అట్లా బాగుంది కదా దేనికి తల్లి తల్లి దేనికనే సమస్య కాదు తల్లి తల్లినే ఆమె ఎత్తుకొని కూర్చున్నదే ఆమె ఈమెదేమో మనం నిర్ణయించుకున్నదే ఇది దాన్ని నిర్ణయించుకున్నాం కాదు కదా మొదలన్నదే అమ్మ అది ఇప్పుడు వీళ్ళు మన తెలంగాణలో బతుకమ్మ అంటే బాగా పేరు పేరు తెలంగాణ అంటే బతుకమ్మ పేరు ఇలా బతుకమ్మ తీసేసిళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏం చెప్తావు చెప్పేదేమన్నా ఈ బతుకమ్మ ఉన్నదే బాగున్నది కదా బతుకమ్మ బాగుందా మరి ఏమంటావు 6 గ్యారెంటీలు అన్నయ్య ఎట్లుంది సంవత్సరం పాలన సంవత్సరం అంతా నలుగురితో ఎందుకు అట్లా కాదు 10 మంది ఏ రకాలు మాట్లాడుకుంటే ఆ రకంతో మాట్లాడలేదు నీకేమన్నా 6 గ్యారెంటీలలో ఏమన్నా అందినాయా నాకు అందరూ ఒక గ్యారెంటీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం వెళ్ళిపోయింది కూడా ఒక 6 గ్యారెంటీలా ఇంకా ఏం అందలేవు నాకు ఎకరా పొలం ఉంది రైతు బంధు కూడా వేయలేడు అన్న ఏం పేరే రమేష్ ఏం చేస్తుంటావు ఎలక్ట్రీషియన్ ఇప్పుడు ఒకటి గతంలో పాత తెలంగాణ విగ్రహం తల్లి ఇప్పుడు కొత్త తెలంగాణ విగ్రహం తల్లి ఏం నచ్చుతుంది పాత తెలంగాణ తల్లి బాగుంది ఎందుకు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూసింది ఆమెనే మేము ఇప్పుడు కొత్తగా పెడితే ఆమెను ఎట్లా మాకు జర సైడిఫై కాదు కదా ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే కొందరు ఇది అస్తం పార్టీ గుర్తు చేతి గుర్తున్నది నిన్న తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ లేదు నిన్న బతుకమ్మ ఉన్నది మరి ఇదే ఒరిజినాలిటీ ఇదే ఒరిజినాలిటీ ఇది కాదు ఇది కాదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లుంది సంవత్సరం పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఇప్పుడు ఏమున్నది అంటే ఇక ఆయన నోటికి వచ్చినట్టే మాట్లాడుతుండు నోటికి వచ్చినట్టే చేస్తుండు కానీ ప్రజలకైతే ఏం సాయం చేస్తలేడు ఏం లేదు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అయితే మాకు వర్తించినాయి అని చెప్తున్నా అది కూడా అంతే విగ్రహాలు వేస్ట్ లాభం లేదు అది విగ్రహాలతోటి డబ్బు వేస్ట్ విగ్రహాలతోటి ప్రజల పైసా మన రాజుల పైసా రాళ్ల పాలన్నట్టు చేస్తున్నాడు వేస్ట్ అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటే గతంలో వాళ్ళు ఖాళీ కుండలు లంకె బిందెలే ఉన్నాయనుకుని వచ్చినా కానీ ఖాళీ కుండలే ఉన్నాయంటుండు అందుకే మేము ఏం అమలు చేయలేకపోతున్నాం అని చెప్తుండు మరి ఖాళీ బిందెలు ఉన్నాయని నీకు తెలిసినాక మరి వాగ్దానాలు ఎందుకు చేస్తున్నావు చేయదు కదా వాగ్దానాలు చేయదుగా నేను ఇవిస్తా అని ఎందుకు చెప్తున్నావు ఇచ్చి పింఛన్ అయితే పెద్ద మనుషులకు ఎవరికి ఇస్తలేడు వస్తలేదు ఏడిచ్చిండు ఇంకా రాలేదు మన పక్క రాష్ట్రం అన్నా అమలు అవుతుంది మన దగ్గర అమలు అవుతలేదు ప్రజలకు మేలు చేయాలి కానీ ఈ బొమ్మలు తీసి ఆ బొమ్మలు పెట్టుడు ఆ బొమ్మలు తీసి ఈ బొమ్మలు పెట్టుడు కదా ఒక గరీబులకు ఒక న్యాయం చేయాలి అది న్యాయం చేయకుండా ఈ బొమ్మను తీసి ఈయన తీసి ఆయనను పెట్టుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈయన కూలగొట్టుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాడిని కూలగొట్టుడు ఇవన్నీ చేసుడు ఉంటుంది అట్లా ఒకటే ఎవరన్నా రాని ప్రభుత్వము పేద ప్రజలకు న్యాయం చేయాలి ఇంత కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈయన తీసేసుడు వాళ్ళది వచ్చినప్పుడు వీళ్ళ విగ్రహాలు తీసేసుడు ఇవన్నీ ప్రజల మీద మోపేదే కానీ ఇంకోటి అయితే చేసేది ఏం లేదు విగ్రహాల మీద ఏం లాభం చెప్పండి ఇప్పుడు రైతు బంధు వేస్తున్నాడు రైతు బంధు లేదు ముసలిళ్ళకి 4000 పింఛన్ వేస్తున్నాడు 4000 పింఛన్ లేదు నువ్వు అట్లా మరి అన్నీ 6 గ్యారెంటీ ఇచ్చి విజయోత్సవాలు జరుపుతుంది ఇదే నెక్లెస్ ట్యాంక్ బండ్ దగ్గర మస్తు చెప్తారు మీసాల బిరుకు చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు నేనుగా చెప్తా ఇప్పుడు మీసాల బిరుకు మస్తు చెప్తా చేసినట్టు చూపెట్టాలి కదా సగం మందికి రైతులకు మాఫీ చేసిన సగం మందికి ఉన్నాయి సగం అయితే మాఫీ చేసిండు సగం మందికి అయితే ఉన్నాయి మా ఇంట్లో ఉండం ఒక 4 ఉండం నలుగురికి మరి 6 గ్యారెంటీలు అందినాయా 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా లేదు
నువ్వు 6 గ్యారెంట్ల కాడికి పోయినావు. మొన్నటిదాకా పక్క రాష్ట్రంలో తెలంగాణలో అన్ని 6 గ్యారెంట్ల అమలు అవుతున్నాయని చెప్తున్నావు. అందుకొరకే కదా చెప్పినందుకే కదా మొన్న గెలిచింది ఆడ ఇక్కడ మహారాష్ట్రలో మహారాష్ట్రలోనే ఆయన పోయి వచ్చి చెప్పింది అందుకొరకే డిపాజిట్ లేకుండా చేసారు. ఈడవుగా లాస్ట్కి వస్తే ఆంధ్రలో ఎట్లయితే కాంగ్రెస్ అట్లనే చేస్తారు. ఈడవుగా ఆంధ్రలో ఎట్లా ఇది ఒకటి అట్లనే చేసుకుంటున్నాడు ఆయన. ఒకసారి జై తెలంగాణ అని మరి జయ తెలంగాణనే మాది. జయ తెలంగాణ జయ తెలంగాణ. పాత విగ్రహం ఒకటి కొత్త విగ్రహం ఒకటి ఏది మంచి ఉందంటారు? పాతకాలం నుంచి ఏది ఉంటే అదే బాగుంటుంది. ఎందుకు అట్లా? ఏంటంటే ఏది ఉంటే అదే పెడితే బెస్ట్. మార్చితే లేని గొడవలు పంచాయతీలు అయితే ఏది ఉంది అదే పెట్ట. అమ్మోరు ఎట్లా ఉంటే అట్లనే ఉంచాలి. వాళ్ళు మార్చేది మనం ఎవరు హక్కు? మనము లీడర్ వచ్చింది సీఎం అయినాం, ఎంత చేసేది అంతనే చేయాలి. కానీ ఒక్కరికి మార్చాలంటే అది మంచిది కాదు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన సంవత్సరం పాలన? బాగలేదు, ఏం బాగలేదు. ఎందుకమ్మా కొద్దిగా ముందర రండి. ఏం బాగలేదు. ఎందుకు అట్లా? ఏదో మేము బీదోళ్ళం ఎట్లా మా బతుకులు ఎట్లా బతికేది అట్లా బతుకుతున్నాం. మాకు బతకనిస్తలేరు ఎవరు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంత మాట అంటున్నావు? అన్ని మంచి అంటుంది ప్రజాపాలన అంటున్నారు, చేస్తున్నారు అని చెప్తున్నారు అందరు. కానీ చేసేది ఎంత చేసేది అంతనే చేస్తున్నారు. కానీ మా బాధలేందో మా తిప్పలేందో మా చోటుకు వచ్చి మా చూస్తే తెలుసు. ఎట్లుంది మరి కాంగ్రెస్ ఎట్లుంది చెప్పు. కాంగ్రెస్ వచ్చింది రోడ్ల మీద బతికేతోనూ బతకనిస్తలేరు. ఇది తీసే అది తీసే అంటే మేము పొద్దుగాల 7కి వచ్చి రాత్రి 11 దాకా రోడ్డు మీద ఉంటాం. మాకు ఈ జీతాలు లేవు, బేరాలు లేవు, ఏం లేవు. మా పిల్లలు చదువుకొని మా ఎంబటనే చేస్తున్నాం. ఏ కొలువు లేదు, ఏం లేదు. తీసేయండి అంటే నీవు జాబ్ మీద ఉన్నావు, నీ జాబ్ది తీసేస్తే నీ గత ఏమవుతుంది? రోడ్డు మీద. ఇప్పుడు ఇది ఇంకా మాది జాబ్, ఇది లేకుంటే మేము బతకలేము. మాకు బతుకుతుంది ఇదే. మా పొట్ట మీద కొడుతున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ చెప్పిలా తీసేయాలని ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో అది పెట్టొద్దు ఇది పెట్టొద్దు. అది హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూల కొడుతున్నారు. ఆ టెన్షన్కి మా బాధలుగా కిలో 2 కిలోలు వచ్చి మేము అమ్ముకుంటున్నాం. అవి ఇంకా మాకు రోడ్డు మీద అమ్మొద్దు అంటున్నారు. ఇప్పుడు ఈ తల్లిని మార్చడం ఇంకా తప్పు తెలుసా? ఎట్లా ఉంటే అట్లనే పెట్టాలి. అది అప్పుడు ఇందిరాగాంధీ మార్చలేదు, గాంధీ తాతనే మార్చలేదు, మీరెవరు మార్చనికి? అది ఎట్లా ఉంది అట్లనే ఉండాలి. ఇది ఎందుకు రాజకీయం ఇట్లా? ఈ తల్లిల మీద ఎందుకు, జనాల మీద ఎందుకు, పబ్లిక్ మీద ఎందుకు? అన్నిటికీ లైసెన్లు అది ఇది మస్తు చేస్తారన్న. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా అయినాయా? ఏం కాలేదు. ఎందుకు? బీదోళ్ళకి జోలికే రాలేడు అసలు. బీదోళ్ళకి సతాయించలే. ఎప్పుడు నుంచి ఇది కాంగ్రెస్ వచ్చిందో గొడవలు పెద్ద. ఎప్పుడు పేర్లిగా చెప్పొద్దు, అంతమంది ఎగబడుతున్నారు. ఇప్పుడు మా జల్పల్లిలో మా ఊరుంది, ఆ ఊరు మీద కన్నేసి పెట్టినారు. ఇన్ని రోజుల నుంచి ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఏమంటున్నారు? అది మాది, అది మాది, మీరు ఎట్లా ఉంటారు, మీకు ఎంత ఇచ్చేది అంత ఇచ్చేసినామని సగం భూమి గుంజుకున్నారు మాది. ఇప్పుడు నువ్వు గతంలో ఎన్ని కింటాలు ఎన్ని కిలోల పువ్వులు తీసుకొస్తున్నావు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపులు తీసేయండి, లైసెన్స్ తీసేయండి, రోడ్డు మీద షాపులు తీసేసినప్పుడు నీకు సామాన్ అంతా లాస్ అవుతుంది కదా. ఇప్పుడు ఎన్ని కిలోలు తీసుకొస్తున్నావు పువ్వులు? అప్పుడు రోజుకైతే 50 కిలోలు తెచ్చేటోళ్ళం, ఇప్పుడు 5 కిలోలు తెస్తున్నాం. ఎందుకు అట్లా తక్కువ? ఎప్పుడు ఏం చేస్తారో అని భయం, గుండె దడ, గుండె దడ. ఇప్పుడు ఉద్యమం చేస్తాం, రేపు కట్టాలి. ఆ సేట్ ఏమంటాడు? అమ్మ నాకు అవన్నీ తెలియదు, పైసలు కట్టు ఫస్ట్ అంటాడు. అప్పుడు ఫస్ట్ పైసలు. అప్పుడు ఇంకేం చేస్తున్నాయి తెలుసా? ఫస్ట్లా ఇష్టం వచ్చినలాగా తీసుకో అమ్మ అంటుండే. ఇప్పుడు ఆ సేట్లింగ్ ఇస్తలేరు. అమ్మ మీది భరోసా లేదు, మీరు వచ్చి రేపు కడతారో కట్టారో తెలియదు, రోడ్ల మీద మీరు ఉంచనే వేయరాని అని చెప్తున్నా అంటే మాకు గుండె ధైర్యం ఇట్లా అవుతుంది. భరోసా లేదు. మేము పుట్టింది పెరిగింది ఈయనే, సడన్గా వెళ్ళిపోమంటే ఏడబోతాం? ఆ వెళ్ళిపోయే బదులు ఇంత విషయం తాగి చచ్చిపోతాం. కానీ బతకాలి. మాకు ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగం ఉందానే కదా మేము బతికేది. మీరు ఉద్యోగం ఉందని మీ పిల్లలకు పెడతారు, మీకు పెడతారు. మాకు దందా ఉన్నదని మేము చేస్తాం, మా పిల్లలకు పెడతాం. ఇప్పుడు తీసేయమంటే మా పిల్లలు ఏడబోతారు, మేము ఏడపోవాలి? దీని బదులు చచ్చిపోవాలి. ఆ మనుషులు చంపేస్తున్నాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతుకుంటే ఇంకా బతకనిస్తలేరు. ఎవరు? ఇప్పుడు వచ్చిన రాజకీయాలు ఎవరికి ఏమంటాం, ఎవరికి ఏమన్నాను? కాంగ్రెస్ అని పేర్లు ఎందుకు చెప్పాలి? చేసేటోళ్ళు చేస్తున్నారు. జనాలకి తెలియదా? జనాలు గుడ్డోలా? ఏడించి వచ్చిందో బతకనిస్తారు. మార్కెట్లో పండుగల టైంకి పోతే అరే మీరు చెయ్యండి, ఆ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ఎంత దొంగలు వస్తున్నారు, మంచోడు వస్తున్నారు, చెడ్డోడు వస్తున్నారు, అది పట్టించుకోండి. మాకు రోడ్ల మీద తీస్తారు ఏంది? మేము మార్కెట్ మేము బతికే టైంకి పూలు తెచ్చుకొని ఆడ పెట్టి ఏమైనా చేద్దామంటే అవి ఎత్తుకోపోతారు దొంగలు. అది చూడండి, మార్కెట్లో ఎంత దౌర్జన్యం అవుతుందో అది చూడండి. దొంగతనం చేసే బగర్ ఒక్కరు ఉంటలేరు.
అది పట్టుకోండి. మమ్మల్ని ఎలా కొడతారు, మమ్మల్ని తీసేయండి. అది కాలువ పక్కన ఉంది, ఇది కాలువ పక్కన ఉంది అంటే కాలువ పక్కన ఇప్పుడు నుంచి లేదు, మా తాత ముత్తాత టైం నుంచి ఉంది. కాలువ మా పక్కన నుంచి పోయిందో, కాలువ పక్కన మేము పోయినా దేవునికి ఎరుగా, భూతల్లికి ఎరుగా. బతుకుతున్నాం, బతకనియండి చాలా, అంతే. ఛాన్స్ ఇచ్చినాము, కొత్త లింగం ఏమన్నా మంచి చేస్తారని ఇచ్చితే మా ఇల్లు మేమే కూల్చుకున్న లెక్క అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు మీరే కూర్చుకున్నారంట. మా ఇల్లు మేమే కూల్చుకున్నాం. ఆయనకి ఓటేసి ఆయన గెలిపించి, అంటే నేను ఒక్క ఓటేసినని గెలిచినని లేదు, జనాలు కొంతమంది ఏదైనా మార్పు వస్తుందని ఓట్లు వేసారు, అంతే. ఏం మార్పు లేదు, మా ఇల్లు మేమే కూల్చుకున్నాం. ఇప్పుడు చిన్న ఇల్లుకి 2000 వస్తుంది, ఈడ సంపాదించుడు ఏం లేదు. పండుగల టైంకి ఏదో 10 మందిలో ఒక్కరు ఏ గిరాకు వస్తుందేమో, అందులో ఇంకా ఏమొస్తుంది, మన పైసలు మనకి వెళ్తాయి. కొత్త తెలంగాణ ఏది మంచిగా ఉంది? ఈ అమ్మవారు బాగుంది. ఏది కొత్తదా పాతది పాతదా? ఎందుకు అట్లా? మంచిగా అనిపిస్తుంది. అది తెలియదు ఎవరు పెట్టింది, కానీ కనిపించనికైతే అది మంచిగా ఉంది. ఈ అమ్మవారు మంచిగా ఉంది. అదే మరి సంవత్సరం అయింది ఏం ఎట్లనే గట్లనే ఉంది కదా సార్, మునపట్లాగా లేదు. మరి ఏముంది అంతా అది ఇస్తా ఇది ఇస్తా అనుకుంటా, ఏది లేదు, ఏం లేదు ఇప్పుడు దాకా. అదే 2000 సారి అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చేది లేదు, ఇంకా ₹1 కూడా లేదు. జరుపుతున్నారు కానీ ఇంకా చేసేదేమో ఆయన అంతే చేస్తుండ్రు కదా, ఏం లేవు. ఇప్పుడు ఒకవైపు పాత తెలంగాణ విగ్రహం తల్లి ఉన్నది, ఇంకోవైపు కొత్త తెలంగాణ తల్లి ఉన్నది, ఏది మంచి ఉందంటావు? పాతదే మంచిగా ఉంది. ఎందుకే? ఎందుకంటే ఇప్పుడు పాతది దాంట్లో మన గరీబ్ వాళ్ళకు సతాయించలేదు, పోలీసు వాళ్ళైనా ఎవరైనా కానీ. ఇప్పుడు కొత్త తెలంగాణ వచ్చి సతాయించారు. ఇది కాంగ్రెస్ అయితే కొత్త తెలంగాణ అయిందా? ఎందుకు అట్లా? ఏమో బతకనిస్తలేరు. ఎందుకే అట్లా అంటున్నావు? ప్రజాపాలన అన్నారు, అన్ని మంచిగా ఇస్తున్నట్టు. మాకు కొలలు లేవు, రోడ్డు మీద బతున్నాం. ఈ బతుకు తీసి రోడ్డు మీద పెట్టద్దు, తీసేయాలంటే ఏడవాలి మేము అన్నారా? దుకాణం తీసే అంటారు, ఏడ బతకాలి? మాకు కొలు లేదు, చదువు లేదు మాకు. ఈడ పుట్టినాం పెరిగినాం, ఈడ దగ్గర 80 సంవత్సరం దాటింది. మా తాత ముత్తాత నుంచి ఉన్నాం మేము. దానివల్ల 6 గ్యారెంటీలు అందినాయి. మరి నీకు 6 గ్యారెంటీ ఏది అనలే, ఒకటి బస్సుది ఒకటే చేసిండు. చిన్న రూమ్ ఉన్నది ఒకటి, దగ్గర వస్తే 8 గజాలు 6-7 గజాలు ఉంటుంది. ఆ రూమ్కి నాకు ఒక లైటు, ఒక ఫ్యాను, ఒకటి వాషింగ్ మిషన్ ఉంది, ఇంకోటి టీవీ ఉంది. దానివల్ల మళ్ళీ కరెంట్ బిల్లు వస్తూనే ఉంటుంది. 2000 వస్తుంది, నెలకు వస్తుంది. ఇప్పుడు అంతకుముందు పెరిగిందా సంవత్సరం కింద? మరి ఇప్పుడే పెరుగుతుంది? ఇప్పుడే పెరుగుతుంది, ఇప్పుడు అంత ముందు పెరగలేదు. మరి రేవంత్ సర్కార్ మంచి ఉందా, కేసీఆర్ సర్కార్ మంచి ఉండేనా? కేసీఆర్ సర్కార్ మంచి ఉండేనా? చాలా బాగుంది. నీకు ఏది నచ్చింది చెప్పు? పాతదే బాగుంది. ఎందుకు అట్లా? ఎందుకంటే డిఫరెంట్ లేదా దానికి దీనికి. ఎట్లుంది మరి కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది? 6 గ్యారెంటీలు అందినాయి? అందలే ఇంకా ఏమందినాయి? అందరికి ఇచ్చినాయి అంటున్నారు. మరి ఏమందినాయి? ఎట్లా అంటావమ్మా? ఏమందినాయి చెప్పు, మీరు చెప్పండి. 6 అంటే ఏమందినాయి? ఇప్పుడు అది ఒకటి పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ అంటే కేసీఆర్ చేసింది. ఈయన ఏం చేసిండు? ఉచిత గ్యాస్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇంకేమున్నది? అది మహిళలకు అందరికి ఉచిత బస్ అన్నాడు, బస్సు ఇచ్చిండు. బస్సు ఇచ్చేయని లాభం, కాలేజీ పిల్లలకు హెల్ప్ చేయాలి ఆయన, పిరిగి పెట్టేయని లాభం. మీకు బస్ కిరాయి తగ్గిస్తా అంటున్నాడు. మరి బస్ కిరాయి తగ్గిస్తే లాభం అమ్మ. బస్ కిరాయి ఉంచి ఎవరికైనా పిల్లలకు చదువుకున్న వాళ్ళకు చేస్తే మంచిగా. బస్ కిరాయి సరే దొబ్బుకునుడు గుద్దుకునుడు అదే ఉంటది అందులో. పోయినా ఉత్సవ బస్సులో పోయినా ఎప్పుడైనా? ఒక్కసారి పోయినా. ఎట్లుంది మరి? మంచిగా సీట్ దొరికింది? సీట్ దొరకడు కాదు, కొల్లాపూర్కి వెళ్ళి హైదరాబాద్ దాకా నేను నిలబడి వచ్చిన. పైసలు కట్టకుండా నిలబడి అవుతుంది. అదే పైసలు కడితే కూర్చొని రావచ్చు, బస్సు కూడా నీట్గా ఉండదు మళ్ళా అట్లా. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఎట్లుంది సంవత్సరం పాలన? మేము అన్ని ఇచ్చినాం, విజయోత్సవాలు జరుపుతున్నాం అని అంటుండే. బొంద చేసిన ఏం చేసిండు? అన్ని చేసినాం అంటుండు. నెక్లెస్ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద పెద్ద సభలు పెడుతుండు, అన్ని ప్రజలకు అన్ని అందించినామని. పడితే అమ్మను పెట్టిండు అంటే కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ కూడా చేసిండు. కేసీఆర్ చేస్తలేడు కాబట్టి నేను చేస్తున్నా. అందరు అట్లనే అంటారు, పదవిలో దిగినాక ఒకలాగా ఉంటది,
చెప్పేది ఒకలాగా ఉంటుంది. మరి ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటావు? ఎప్పుడు ఇండ్లు ఊరిపెత్తులు మీ రోడ్ పక్కన ఉన్న దుకాణాలు కూడా తీసేస్తామని మొన్నటి దాకా అన్నారు కదా. అవును, హైడ్రా వచ్చింది అది మా దాకా వచ్చింది. హైడ్రా అంటే మళ్ళీ ఇట్లా బతికేటోళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకుని కోట్లు పెట్టి తీసేస్తే వాళ్ళు ఎడబోయి బతుకుతారు. మళ్ళీ ఎక్కడ ఒక గరీబుల మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? అవునా లేదా? మరి ఇప్పుడు మీ దాకా వచ్చి ఏం చెప్పి మీ దాకా వచ్చినప్పుడు మా దాకా రాలేదు, ఇంకా వచ్చినా కూడా మేమేం తీయము. ఇది మన గల్లీ కాదు కదా, ఇది రోడ్డు పురాణా నుండి ఉన్నది. ఇది ఇక్కడ ఏదైనా మెయిన్ రోడ్ మీద ఫుట్పాత్ మీద పెట్టుకునేవి అయితే తీసేయాలి. అది వేరే, ఇది వేరే, అది వేరే. చెప్పాలి, ఏది కొత్తది మంచిగా పాతది మంచిగా విగ్రహం? ఇదే బాగుంది. ఎందుకు పాత విగ్రహం ఎందుకు మంచిది? ఇది నిండుగా ఉంది కాబట్టి ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా నిండుగానే ఉంది, కానీ దీనికంటే ఇది కొంచెం బాగా కనపడుతుంది. ఎందుకంటే అన్నీ పట్టుకొని ఉంది కదా, అట్లా బాగుంది. చెప్పే ఏది మంచిది? మంచిగుంది అనేది ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఇవి పెట్టిర్రు, అందులో బతుకమ్మ ఆమె లేదు. ఈ అస్సం గుర్తు అనేది అది ఏంటంటే చెయ్యి పెట్టగానే అస్సం అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ గుర్తు అయింది. అది మరి పాతది ఈ పాత ఏంటంటే అమ్మవారు పెట్టినట్టు ఉన్నది. ఇక ఉండు ఆడ అమ్మవారు ఏమైందంటే ఆమె కిరీటం, అమ్మవారు అన్నప్పుడు కిరీటం ఉంటుంది. ఇక అన్నీ ఆమెకు బంగారము వడ్డాలము అన్నీ ఉన్నాయి. మెడల అది వారము, అది అమ్మవారు రూపం. ఇది పాతదేమో రాచరిక పోకడలతో ఉన్నది. ఇది అసలు తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారు. నీకు తెలంగాణ తల్లి విగ్రహం లెక్కుందా, కాంగ్రెస్ తల్లి విగ్రహం లెక్కుందా? కాంగ్రెస్ అదే చెప్పినా కదా, చేయి గుర్తులాగా అది ఒకటి అయింది. అంతే, ఇది బాగుంది. ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికో 90 మందిలో 10 మందికే ఇస్తాడు. అంత సీన్ లేదులే, మాకేం అందలే. నేను పుట్టినప్పటి నుంచి చూసింది ఇది, ఇదే బాగుంది. ఎందుకు ఇది మంచిగా ఉంది చెప్పు? కొత్తది మంచిదా పాతది మంచిదా? అట్లా చెప్పు. పాతదే బాగుంది. ఎందుకు మంచిగా ఉంది? బతుకమ్మ ఉంది. మన అమ్మమ్మ చూసింది, నాయనమ్మ చూసింది ఇదే కదా. మళ్ళీ ఇది కొత్తగా అనిపిస్తుంది కదా. ఇది చాలా మంది గుర్తుపట్టలేరు. ఇక ఒక 5 సంవత్సరాలు పోయినాక మా అంటే వయసు వాళ్ళు అస్సలు గుర్తుపట్టరు. తెలంగాణ అమ్మ అంటే ఏందో అన్నట్లు అయిపోతుంది. అట్లా మన తెలంగాణ అంటే మీ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ పెద్ద పండుగ. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మ ఉన్నది, ఈ కొత్త దాంట్లో బతుకమ్మ లేదు కదా. ఏం చెప్తాం మరి? నాకు ఇదే ఇష్టం బాబు, నాకు ఇదే ఇష్టం. ఎందుకంటే మాకు తెలంగాణ అంటే బతుకమ్మ కదా. ఇది చూసే వరకు మాకు బతుకమ్మ గుర్తుకొస్తుంది. ఇంట్లో ఏం కనిపిస్తుంది? ఖాళీ అమ్మవారు కనిపిస్తుంది అంతే. ఎట్లుంది మరి? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి, ప్రజాపాలన ఎట్లుంది? ఏం మంచిగా లేదు నాయన, ఉన్న మాట చెప్తున్నా. నాయనకైతే తెలియదు ఏం మంచిగా ఉంది నాయన. సరిగ్గా ఏది ఇస్తనే లేడు, అన్ని చేస్తున్నాడు. బస్ విరిగి పెట్టిండు. ఈడ మన గొల్లకల్లా ఒక ఆమె కాలు గుద్దిండు. అట్లా జనాలు ఎక్కువ ఈడ ఆపరు, సరిగ్గా ఎక్కనియరు. గది ఎంత ఉంది. ఎవరు పోతారు? మా సోటలు దందా చేసుకునేటోళ్ళు పోతారా? ఊక తిరుగుతారా? ఆ బస్ తీసేసి వేరే కాలేజ్ పిల్లలకు పెట్టేదన్నా, అనాథ అష్టంలకి ఇంకా 30-40 రూపాయలు ఉండయా? బస్ ఎందుకు ఫ్రీ పెట్టినావు? వేస్ట్ బస్ ఫ్రీ పెట్టి. ఏం అందలేవయ్యా. నా గ్యాస్ మీద కూడా తక్కువ చేయలే, అదే 950 రూపాయలు తీసుకుంటుండు. సంవత్సరం కానీ వచ్చింది. పింఛనే ఎక్కువ చేస్తున్నాడు, చేయలేడు. అంతే నాకు ఇంకా తెలిసింది. ఎక్కువ అవుతుంది, 70 రూపాయల కిలో. ఈ సన్నది తెచ్చుకున్న దానికి పైసలు లేక మా సొండలు బతకాలంటే కష్టం. అట్లా ఎక్కువ అవుతుంది, మేము తినలేమని కిలో కొనే కాడ అర్ధ కిలో కొంటున్నాం. అట్లా అది అంతా ఈయన వచ్చినాకనే ఇట్లా అవుతుంది కదా మనకు. లేదు, అంతకుముందు ఇట్లా లేకుండే, కరెక్ట్ రేట్ ఉంటుండే. రేట్లు అన్ని పెరిగినాయి. నూనె ప్యాకెట్ 110, 90 రూపాయలు ఉండే. 140 తీసుకోతే నూనె ప్యాకెట్ వస్తుంది నాకు. ఈయన వచ్చిన కాడ నుంచి వస్తుంది 140 రూపాయలకు. ఇప్పుడు ఇంట్లో 140 రూపాయలు నాకు కూలే. కిలో బియ్యం అన్ని కొంటానా. మా ఆయన తెచ్చి 10 సంవత్సరాలే. మళ్ళీ 2 పిల్లలు చదువుకోవాలి. ఎట్లా అయ్యా ఇట్లయితే? ఇప్పుడు ఇదేమో పాత తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లి, నీకు ఏది మంచిగా ఉంది?
ఇదే మంచిగా ఉంది. ఎందుకే ఎందుకు మంచిగా ఉంది? మంచిగా ఉంది, ఎందుకు ఎందుకు బాగుంది సార్. అంతేనా? ఎట్లుంది మరి రేవంత్ సార్ వచ్చిన సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలి, ఏం లేదు. ఎందుకు ఏం లేదు సార్, మంచి చేస్తాడా? ఎందుకు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, అన్ని మంచిగా చేస్తున్నా ప్రజాపాలన అంటున్నావు. సరే. ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదా, కొత్తది పాతది ఏది మంచి ఉంది అన్న? పాతదే బాగుంది, కొత్తది బాగాలేదన్నయ్య. ఎందుకు అట్లా? బాగాలేదు ఎందుకంటే ఈమెకున్న గెటప్ ఈ గెటప్ సెట్ కాలేదన్న. ఇదే గెటప్ బాగుంది. ఇప్పుడు దీంట్లో తెలంగాణ అంటే తెలంగాణ ఆడపట్లకు బతుకమ్మ అంటే పెద్ద పండుగ. ఇప్పుడు గతంలో బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంది, ఇప్పుడు కొత్త దాంట్లో లేదు కదా, ఏం చెప్తావు? లేదన్నయ్య, ఇలా అందుకే ఇది ఉంది కదా అని దీనికే చెప్తున్నా నేను, ఇందులో లేదు కదా అట్లా అనేసి. విగ్రహం మనకు పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త విగ్రహం తీసుకొచ్చింది, దీంట్లో ఏది మంచి ఉందంటే ఏం చెప్తావు? నా పేరు శ్రీనివాస్ గుప్తా. ఇక్కడ విగ్రహానికి ఫస్ట్ మార్చడానికి కారణం ఏముంది? కేసీఆర్ ఉన్నప్పుడు మన బంగారు తెలంగాణ అంటే ఈయన వచ్చి గరీబ్ తెలంగాణ చేసిండు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాయింట్. ఇంకోటి ఇక్కడ కిరీటం ఎందుకు తీసేసిండ్రు అంటే హిందుత్వం ఉండొద్దనా? ఎంఐఎం పార్టీకి సపోర్టా వీళ్ళు? ఉండొద్దా? మాతకు తల్లికి మనం మాతలా భావించడానికి కిరీటం ఎందుకు పెట్టలేము మీరు? కిరీటం ఉంటే వీళ్ళ నష్టం ఏం పోతుంది? ఇక్కడ ఉన్న కంకణాలు ఈ హారాలు ఎందుకు తీసేసిండ్రు అంటే గరీబ్ తెలంగాణ అయిపోయిందా? వచ్చిన సంవత్సరంలో కాంగ్రెస్ వచ్చిన ఒక్క సంవత్సరంలో గరీబ్ తెలంగాణ అయిపోయిందా? సరే, మొక్కజొన్న కంకులు చాలా బాగుంది, బతుకమ్మ ఎందుకు లేదు? బతుకమ్మను కూడా తీసేస్తారా మీరు అందరు కలిసి? ఎందుకు తీసేసి బతుకమ్మ తీయడానికి కారణం ఏముంది? ఇవి మా అబ్జెక్షన్స్ ఉన్నాయి. కంపల్సరీ కిరీటం పెట్టాలి, నగలు పెట్టాలి, బతుకమ్మ ఉండాలి కంపల్సరీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. ఇప్పుడు చెప్పడానికి ఏమున్నదంటే ఇక్కడ మన అమ్మ ఎప్పుడు గరీబ్గానే ఉండాలా? మనం అమ్మ ఎప్పుడు గరీబ్గానే ఉండాలా? బంగారు తెలంగాణని బంగారం తెచ్చుకొని ఉన్న బంగారం గిరివెచ్చినామా ఇప్పుడు మనము? అదే 6 గ్యారంటీలు 66 పథకాల కొరకు గిరివెచ్చినామా మనం? పథకాల కొరకు ఉన్న బంగారాన్ని అమ్మది. బతుకమ్మ అనేదే మన తెలంగాణ ఆడవాళ్ళకు ఐడెంటిఫై, అవునా? అటువంటి ఐడెంటిఫైని తీసేసి మనం ఏం చేయదలుచుకుంటున్నాం? ఇప్పుడు ఉన్న భూములు అమ్మడానికని మొదటికి వస్తున్నాము, అనవసరమైన పథకాలు పెట్టి. బతుకమ్మ గురించి ఏం చెప్తాం మరి? అందరూ ఏమంటున్నారంటే అస్తం గుర్తు చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అస్తం చేతి గుర్తు, మన బతుకమ్మ తీసే చేతి గుర్తు పెట్టిలని అంటున్నారు. ఎంతవరకు అది కరెక్టే కదా? ఇది కరెక్టే కదా? అస్తం గుర్తు అభయాస్తం అని ఎందుకు నీకు? అభయాస్తం అనే 5 ఏళ్ళు వచ్చినావు కదా, ఇను అభయాస్తం అనే 5 ఏళ్ళు వచ్చినావు. ఈ 5 ఏళ్లలో ఏం చేయాలో చూడు. అది తప్పించి ఉన్న తల్లిని తీసేసి మరమమ్మ తల్లిని పెట్టుకుంటున్నాం ఐడ మనం. అదే ఆల్రెడీ మన అమ్మ చేతిలో ఉన్న బతుకమ్మ తీసేసి ఉన్న బతుకమ్మ కుంటనేమో తీసేసి బతుకమ్మను కూడా వేయకుండా చేస్తున్నాం ఇక్కడ మనము. ఇదే మనది ఇక్కడనే గోల్నాక మా డివిజన్ అంబర్పేట డివిజన్లో బతుకమ్మ కుంట అని చెప్పి బతుకమ్మలు వేస్తుంటే మా తల్లి నాయనమ్మలు అటువంటి బతుకమ్మ కుంటను మొత్తం క్లీనప్ చేస్తారు కదా, మొత్తం మూసేసిరు. దానికి జోలికి ఎట్లా పోతాం? ఏమనంటే మళ్ళీ నచ్చేది అదే ప్రాజెక్టు బతుకమ్మని తీసేస్తున్నాం ఇడికెళ్ళి మనం. అది ఎక్కడే కరెక్ట్ అవుతుంది? అదే కదా చేసేది, అదే కదా. ఆ చీరను కూడా తీసేసి ఏదో వేసి బహుజనుల బతుకమ్మ, బహుజనుల తల్లి, అది ఏంది? ఇది ఉన్న ఏదైనా కొత్త పథకాలు తెచ్చి పబ్లిక్ మంచిగా చేసేది చూడాలి, కానీ ఉన్న పేర్లు తీసేసి విగ్రహాలు మార్చుడు, పేర్లు మార్చుడు. లాభం ఇప్పుడు మన పేరును కదా మన ఐడెంటిటీ, అవునా కదా? భరతమాత అనేటామె భరతమాతనే కదా, భారతదేశానికి ఆమెనే కదా అమ్మ. అటు తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ అమ్మ. విగ్రహం అనేది ఐడెంటిఫై, మనకు ఐడెంటిఫై ఉండాలి కదా. గత 10 ఏళ్ల కింద తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ అదే అస్తిత్వం కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ఈ విగ్రహాలు మార్చడం వల్ల. అవుతుంది ఐడెంటిఫై తీసేస్తున్నాం కదా మనము. ఐడెంటిఫై తీసేస్తే అదే పరిస్థితి వస్తుంది కదా. మన ఉనికి అనేది పోతున్నది, మన ఉనికి అనేది పోతున్నది. ఇప్పుడు ఈ మార్చడం వల్ల ఏమన్నా లాభమా గవర్నమెంట్లకు? ఏమన్నా లాభం ఉందా చెప్పండి? మీరైతే సర్వే చేస్తున్నారు కదా, నేను ఏం చెప్తున్నా అబ్బా, మీరు చూసిన కాడ ఏమన్నా లాభం ఉందా? ఉన్నది ఉండనియండి, కొత్తది ఏంటి ప్రాజెక్టులు ముందడి పోవడానికి. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే కానిస్టేబుల్ ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్? ఓ సంవత్సరం కింద నోటిఫికేషన్ పడుతుంది. తర్వాత 9 నెలలు ట్రైనింగ్కి పోతారు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యి వాళ్లకు
మనము దాన్ని ఏమంటారు మామ, నోటిఫికేషన్ కాదు, వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాం మనం. జాబ్స్ ఇచ్చినప్పుడు అది ఎవరి కోట కిందకి వస్తుంది, అంతేనా? మళ్ళీ నేనే ఇచ్చిన డబ్బు ఎందుకు కొట్టుకున్నాడు? ఉద్యోగాలు ఇవ్వలేదా ఇస్తుందా అన్నది సెకండరీ, కానీ ఉన్నదాన్ని ఎందుకు మాది అని చెప్పుకుంటారు. మీరు కొత్తగా చేయండి ఇదన్నా, రైట్, అంతే కదా, గదే మాట కదా. ఇప్పుడు అరే తెలంగాణలో జై తెలంగాణ.